గతం లోపల అధ్యక్ష మనం చాలాసార్లు ఎన్నోసార్లు మనం విన్నాం అధ్యక్ష, వరి పంట వేస్తేనే ఉరి వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు అధ్యక్ష. వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష అంటే, మేము ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నివాసం దగ్గర ధర్నా చేస్తాం, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర ధర్నా చేస్తామని చెప్పి చాలాసార్లు ప్రకటించారు అధ్యక్ష. నేను అనుకోకుండా ఢిల్లీలో ఉన్న అధ్యక్ష, తెలంగాణ భవన్లోనే ఉన్న అధ్యక్ష. వీళ్ళు ఇక్కడ నుంచి పోయి ఏం చేశారంటే అధ్యక్ష, తెలంగాణ భవన్లో టెంట్లు వేసుకొని ఆడ మంచిగా భోజనాలన్నీ ప్రిపేర్ చేపించుకొని ఖాళీ 2 గంటల అధ్యక్ష, అంటే మన ఇంటికాడ మన వాకిట్లో ధర్నా చేసినట్టు అధ్యక్ష తెలంగాణ భవన్ అంటే. వీళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి పోలేదు, ప్రధానమంత్రి మెమోరాండం ఇవ్వలేదు, ఆడ చూచు మంత్రంగా చేసి వచ్చేసారు అధ్యక్ష. అది మన ముఖ్యమంత్రి అధ్యక్ష. రైతుల వరకు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉండి రైతన్నలను తప్పుబోవ పట్టిస్తున్నాడు. ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే వరి పంటను పండించుకొని సీడ్ కంపెనీలకు దాని విత్తనాల సప్లై తయారు చేస్తున్నాడు. మరి రైతులు ఏం కావాలి, సన్నకారు చిన్నకారు రైతులు ఏం కావాలని చెప్పి మనమందరం పండించిన పంటలు ట్రాక్టర్ల ద్వారా తీసుకుపోయి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దగ్గరనే మనం వేస్తామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చి, మీరు వరి పంట పండించండి, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతులకు భరోసా ఇచ్చింది అధ్యక్ష. ఇది ఎవరు కూడా మర్చిపోరు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, మనం ఒక్కసారి గతంలో అధ్యక్ష ఇక్కడ శాసనసభలో అధ్యక్ష నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే అధ్యక్ష, నోట్ల రద్దు చాలా మంచి పథకం, మీరు ఎవ్వరు కూడా మాట్లాడకండి, ఇది మనం ఇమ్మడే తీర్మానం చేసి పంపించాలని అధ్యక్ష. మేము అధ్యక్ష మొన్న మీరు చూసారు ముఖ్యమంత్రి గారు, మనం దీనిపై చర్చ పెడదాం, తీర్మానం ఎట్లా చేయాలో కూడా చర్చ పెడదాం, మీ అందరితో ఆలోచన చేసి మనం తీర్మానం చేద్దామని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక్కసారి మనం ఆలోచిస్తాం చేస్తే అధ్యక్ష, మన ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందంటే అధ్యక్ష, అది కేవలం అన్ని ప్రాంతాలకు అన్ని రంగాలకు కూడా వ్యవసాయం అన్ని రంగాలకు కూడా అనుబంధ పరిశ్రమలు అన్ని రంగాలకు కూడా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష, ప్రభుత్వానికి సహకరించండి, కానీ ప్రభుత్వాన్ని పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుకకు పోయేది లేదు. మీరు ఆ మాటలు వేయడం విరమించుకుంటేనే మేము మీతో ఏ విధంగా ఉండాలో ఆలోచన చేస్తాం తప్ప మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే అని మా శాసన సభ్యులను మీరు ఏ విధంగా చేర్పించుకున్నారు. గతం లోపల మీరు 6 మంది అని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన హరీష్ రావు గారు, పంచ పాండవులే కౌరవులను ఎట్లయితే ఓడించిర్రో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను ఓడించి ఏ విధైతే పాండవులు మహాభారతంలో యుద్ధంలో గెలిచిర్రో ఆ విధంగా మీ పైన విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం.